నూతన సంవత్సరంలో ఆయన ఎక్స్పెక్టేషన్స్కు తగినట్టుగా ఆయన మహిమార్థమై జీవించాలి అని అంటే ఈ పాయింట్ నా హృదయంలో ఫిక్స్ అయిపోవాలి. నాకు దేవునికి ఉన్న సంబంధము, ఆయన నా కోసం వచ్చాడు, ఆయన నా కోసం చనిపోయాడు, ఆయన నా పాపాలను క్షమించాడు, నేను మరణించాల్సింది, నేను శిక్షించబడాల్సింది, నేను నిత్య నరకానికి వెళ్ళాల్సింది అని నేను అనుకోకపోతే ఎవరంతకు వారము. ఖచ్చితంగా రక్షణ నుంచి తొలగిపోయే అవకాశం ఉంది, రక్షణ అపవిత్రపరచబడే అవకాశం ఉంది, నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. నువ్వు ఎంతవరకు ఆయనతో సంబంధం కలిగి ఉన్నావో ఆ సంబంధాన్ని నువ్వు పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేయి. నీకు సంబంధించింది రక్షణ. ఒకవేళ ఆయన రాజ్యాంగం కింద పని చేయకపోతే, ఆయన చిత్త ప్రకారం జీవించకపోతే, అయ్యో నా దేవునికి అవమానకరంగా జీవించానే, నా రక్షణను నేను పాడు చేసుకుంటున్నాను, నా కొరకు వచ్చిన క్రీస్తు వారిని, నన్ను రక్షించడానికి వచ్చిన ఆయనను అవమానపరుస్తున్నానేమో అనే భయంతో జీవించాలి. ప్రతి దినము కూడా ఎవరో చూస్తుంటే జీవించేది కాదు, సంఘంలో జీవించేది కాదు, నలుగురిలో జీవించేది కాదు. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నువ్వు ఒక రాజ్యాంగం కింద ఉన్నావు, ఆటోమేటిక్గా నువ్వు ఒక రాజ్యాంగం కింద ఉన్నావు, ఒక అధికారం కింద జీవిస్తున్నావు, ఒక నియమం కింద ఉన్నావు అన్నది నా జీవితంలో ఫిక్స్ అయిపోవాలి కదండి. నీ రక్షణ ఎదుటి వ్యక్తి మీద ఆధారపడకూడదు. నీ రక్షణ ఎదుటి వ్యక్తి యొక్క విశ్వాసం మీద ఆధారపడకూడదు.